హాయ్ అండి, నేను పాప్కార్న్ చేస్తున్నానండి. అది 5 మినిట్స్లో అయిపోతుందండి, చాలా ఫాస్ట్గాను. దానికి ఒక చిన్న టీ తాగే గ్లాస్తో కార్న్ తీసుకున్నానండి, కొంచెం సాల్ట్ తీసుకున్నా. సరే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని పాప్కార్న్ ఆయిల్ వీటెక్కిందండి, పాప్కార్న్ వేసేసుకున్నాం దానిలో. అలా ఆయిల్లో వేసేసానండి. కొంచెం అటు ఇటు ఇట్లా కలుపుకొని ఉంచుకోవాలండి. దానిలోనే సాల్ట్ కూడా వేసేస్తానండి. దానిలోనే సాల్ట్ కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే సాల్ట్ లేకపోతే సప్పగా ఉంటాయి కదండి, అందుకని. కొంచెం ఇట్లా ఒకసారి కలుపుకొని, మీకు కావాలంటే గీతో అయినా చేసుకోవచ్చు అండి. నేను ఆయిల్ వేసాను. ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలండి. చేసి డబ్బాలో పెడితే కొంచెం మెత్తబడిపోతాయి. చూడండి, ఇట్లా వచ్చాక ఇప్పుడు కుక్కర్కి గ్యాస్ కట్ పెట్టుకున్నానండి. పెట్టకుండా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వదిలేసేద్దాం. సౌండ్ వస్తుందండి, టపా టపామని. సౌండ్ అయిపోగానే దించేసుకుంటే అయిపోతుందండి. ఇది చాలా రకాలు చేసుకోవచ్చు అని. క్యారమెల్ పాప్కార్న్ చేసుకోవచ్చు, స్వీట్ వేసి చేసుకోవచ్చు, దీనిలోనే కొంచెం కారం వేసి చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ప్లెయిన్గా చేసేస్తున్నాను. ఇదిగోండి, టపా టపామని సౌండ్ వస్తున్నాయి. ఆ సౌండ్ అయిపోగానే బంద్ చేసుకుంటే పాప్కార్న్ అయిపోతుందండి. ఇవి బయట నుంచి ఏం తీసుకురామండి, ఇంట్లోనే పెట్టుకుంటాం, ఇంట్లోనే చేసుకుంటాం. సిమ్లో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకుంటే మాడిపోయినట్టు వస్తుంది. చూడండి, అయిపోయినాయి. చూద్దాం. వావ్, అయిపోయినాయండి. ఓకేనా? ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.